పెట్రోల్, డీజిల్ ఈ రెండు కూడా ప్రతి ఒక్కరికి చాలా అవసరం. వీటి వినియోగం లేకుండా బతుకు బండి ముందుకు నడవదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ద్విచక్ర వాహనం ఉన్న వాళ్ళు కూడా, అది కూడా టూ వీలర్ మోటార్ వెహికల్, ఏదో ఒక చిన్న మోటార్ వెహికల్ లేని కుటుంబం అయితే ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇక అలాంటి సందర్భంలో పెట్రోల్ లేదా డీజిల్ విషయంలో నాణ్యతకు సంబంధించి వినియోగదారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తుంది ప్రభుత్వం. పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసాలు కానీ, పెట్రోల్కు సంబంధించి నాణ్యత విషయంలో కానీ ప్రశ్నించే హక్కు ప్రతి వినియోగదారుడికి ఉంది అంటూ గుర్తు చేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో కొంత పెట్రోల్ మనకి లాస్ చేసిన, కొంత పెట్రోల్ అక్కడ బంకు యాజమాన్యం సేవ్ చేసుకున్న, అది వినియోగదారుడికి భారీ నష్టం అవుతుంది. అదే నేపథ్యంలో పెట్రోల్ బంకు యాజమాన్యాలకి భారీ లాభం కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఫైనల్గా వినియోగదారుడు జేబుకు చిల్లు పెడుతున్నాయి చాలా పెట్రోల్ బంకులు. అందుకే పెట్రోల్ నాణ్యతలో అనుమానం వస్తే బంకులోనే పరీక్షించుకునే హక్కును చట్టం కల్పించింది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం ఈ వెసులుబాటు ఉంది. దీని కింద దేశంలోని ప్రతి పెట్రోల్ బంకు నిర్వాహకులు స్వచ్ఛతను పరిశీలించే ఫిల్టర్ పేపర్లు, అలాగే సాంద్రతను పరీక్షించేందుకు హైడ్రామీటర్, అలాగే థర్మామీటర్ని అందుబాటులో ఉంచాలి అనేది, వినియోగదారులు ఎవరైనా పరీక్షించుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళకి అందజేయాలి అనేది కూడా చట్టం చెబుతోంది. పెట్రోల్ బంకులు అక్కడ అవసరమైతే ఈ మీటర్స్ ఏర్పాటు చేయాలి. నాణ్యత మీద ఏ వినియోగదారుడైనా సరే అనుమానిస్తే వాళ్ళు ఆ నాణ్యత టెస్ట్కి ఇమీడియట్గా సిద్ధం కావాలి ఆ బంకు యాజమాన్యం, ఇది చెప్తోంది. అయితే ఇందులో డెన్సిటీ పరీక్ష అనేది ఆల్రెడీ అక్కడ మిషన్లో మనకు కనిపిస్తుంది. హైడ్రామీటర్, థర్మామీటర్ సాయంతో పెట్రోల్ సాంద్రతను తెలుసుకోవచ్చు. 500 ml జార్ ASMT అంటే క్వాలిబ్రేటెడ్ హైడ్రోమీటర్, అలాగే థర్మామీటర్, అమెరికన్ సొసైటీ ఫర్ టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్ కన్వర్షన్ చార్ట్తో సాంద్రత అయితే టెస్ట్ చేసుకోవచ్చు. ఈ జార్లో 3/4% పెట్రోల్ ఉంచాలి. అందులో థర్మామీటర్, హైడ్రోమీటర్ ఉంచాలి. టెంపరేచర్ అలాగే డెన్సిటీ నమోదు చేసుకోవాలి. గుర్తించిన సాంద్రతను 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఎంత ఉందో కన్వర్షన్ చార్ట్తో గుర్తించాలి. కన్వర్ట్ చేసిన సాంద్రతను అవుట్లెట్లో రిజిస్టర్లో ఉన్న దాంతో సమానంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే ఎవరికైనా అనుమానం ఉంటే ఇందులో రకరకాల కొలత పరీక్ష ఉంది, అలాగే ఒక 2 చుక్కలు వేసి కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకపోతే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతి బంకు దగ్గర పెరిగిపోతున్న మోసాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో, వినియోగదారుడి జోబుకు పెడుతున్న చిల్లు నేపథ్యంలో కొంతమంది వినియోగదారులు తాజాగా ఇటీవల కాలంలో కోర్టులను ఆశ్రయించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని గుర్తు చేస్తోంది. ప్రతి ఒక్కరు గమనించాల్సిన అంశం డిస్పెన్సింగ్ గన్ను, అంటే మనకి పెట్రోల్ కొట్టే గన్ ఏదైతే ఉంటుందో బంకులో, ఆ గన్న ద్వారా పెట్రోల్ పోసేవారు సక్రమంగా దాన్ని వినియోగిస్తున్నారో లేదో కూడా తనిఖీ చేసుకోవాలి. మనం ఇచ్చిన డబ్బులకు పూర్తిగా పెట్రోల్ పోసాకనే గన్ బయటికి తీయాలి. అలా కాకుండా కొందరు 50 నుంచి 100 ml వరకు గన్ లోపల ఉండిపోయేలా ముందే తీసేస్తూ ఉంటారు. అది ఆ తర్వాత వేయించుకున్న వాళ్ళ లెక్కలోకి వెళ్ళిపోతుంది. ఆ మేరకు వినియోగదారుడు చాలా మోసపోవాల్సి వస్తుంది. ఇలాంటి రెగ్యులర్గా జరుగుతున్నాయి. మీ దృష్టికి వస్తే కనుక ఇమీడియట్గా ఒక ఆంధ్రప్రదేశ్ వినియోగదారులు అయితే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు చెప్తుంది ప్రభుత్వం. ఆ నెంబర్లకు కాల్ చేయాలి. 1800-425-4202, అలాగే 9490165611. ఈ నెంబర్లకు కనుక ఇమీడియట్గా ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అంతేకాదు పెట్రోల్ బంక్లో కొన్ని సౌకర్యాలు కూడా ఎప్పుడూ ఉండాలి ప్రతి ఒక్కరికి. ప్రతి బంకు వద్ద ఆయిల్ కంపెనీల సేల్స్ మేనేజర్ నెంబర్లు తప్పనిసరిగా డిస్ప్లే చేయాలి, అక్కడికి అందరికీ కనిపించేలా. అలాగే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అక్కడ ఉండాలి, ప్రథమ చికిత్స పెట్టే. అలాగే మహిళలు, పురుషులకు వేరువేరు టాయిలెట్స్ కూడా అక్కడ ఏర్పాట్లు చేయాలి. అలాగే తాగునీరు, రక్షిత మంచినీరు కూడా అక్కడ ఉండాలి. అలాగే టైర్లలో ఉచితంగా గాలి నింపే సౌకర్యం, అత్యవసర కాల్ సౌకర్యం, ఇవన్నీ కూడా ప్రతి పెట్రోల్ బంకులో ఎమర్జెన్సీ సర్వీసెస్గా ప్రతి బంకు అందించాలి. అలా అందించిన పక్షంలో కూడా ఆ పెట్రోల్ బంక్ మీద మనం ఫిర్యాదు చేయొచ్చు.